బీఆర్ఎస్ పై కోదండరాం విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కాళేశ్వరం నిర్మాణమే బీఆర్ఎస్ విచ్చలవిడితనానికి నిదర్శనమన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆస్తి అన్నారు కోదండరాం. అందరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను సొంత ఆస్తిలా అనుభవించిందన్నారు కోదండరాం. సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సదస్సులో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రజలందరూ కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలనే ఏకైక కోరికతో పనిచేశారు. చివరికి అలా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు మలుచుకొని నేనొక్కనే తెలంగాణ తెచ్చిన, ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించిండు. ఉద్యమకారులకు కనీసమైన గౌరవం కూడా ఇయ్యలే. 10 ఏళ్ల పాటు రాష్ట్రం ఏమో ఒక కుటుంబం యొక్క స్వానుభవం అయ్యి వాళ్లకు ఆస్తిగా వాళ్ళు అనుభవించింది, కొల్లగొట్టింది. ఇవాళ మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే, విద్యుత్తు విధానాలను చూస్తే అర్థమవుతుంది. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేస్తున్నదో తెలుస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చూసినా మనకు అదే మాట తెలుస్తున్నది. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని, అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రయత్నం కూడా చేస్తాం.